హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పొరలుగా మెత్తగా చపాతీలు ఇలా ట్రై చేయండి. ఇంకా ఆలు ఫ్రైని కూడా చేసి చూపిస్తాను. నైట్ డిన్నర్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు. ఒక కప్పు పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. మొత్తం పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని పిండిని కలిపేసుకోవాలి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్కి బదులుగా నెయ్యినైనా వేసుకొని ఇలా 5 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి, పొంగుతాయి, మంచి పొరలుగా ఉంటాయి. ఇలా మూత పెట్టేసుకొని 15 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసుకోవాలి. 1/2 కేజీ తీసుకున్నాను. ఇవన్నీ పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కింద మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. 2 మినిట్స్ ఉంచుకుంటే స్టవ్ పైన అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఆలు ఫ్రై రెడీ. ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలు చేసేసుకోవాలి. ఇలా చేసుకొని పొడిపిండి వేసుకొని ఇప్పుడు ఒత్తేసుకోవాలి. చపాతీలా ఇలా చిన్నగా ఒత్తుకొని ఇప్పుడు నెయ్యిని వేసుకోవాలి. మధ్యలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా నెయ్యినైనా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నెయ్యిని పెట్టేసుకొని మళ్ళీ చపాతీలా ఒత్తేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటే పొరలుగా టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టేసుకొని వేడెక్కగానే ఈ చపాతీని వేసుకోవాలి. ఇలా వేసుకొని కింది వైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకో వైపు కూడా తిప్పేసుకొని నెయ్యిని వేసుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా చపాతీని కాల్చుకున్న తర్వాత తీసేసుకొని అన్నిటిని ఇలాగే నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి చపాతీ ఎంత మెత్తగా ఉందో. ఇలా పొరలుగా మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ విధంగా. చపాతీలోకి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.